ముఖ్యంగా పెట్టుకొని సత్యమునే పలుకవలెను అని చెప్తూ హింస చేయకండి అని చెప్పుకుంటూ బ్రిటిష్ సామ్రాజ్యాన్నే గడగడలాడించినటువంటి మహాత్మా గాంధీ స్వాతంత్రం తీసుకురావడానికి ఆయన తాలూకా ముఖ్యమైన పాత్ర పోషించి భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి పెద్ద పెద్దలందరితో కలిసి మనకు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఆ మహానుభావుడు అతి కొత్త కాలంలోనే మనల్ని అందరినీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆ మహాత్మా గాంధీ కలలుగన్న స్వాతంత్ర దేశం, స్వాతంత్ర భారతదేశం ఈరోజు మన దగ్గర ఉందా అంటే ప్రతి ఒక్కరూ గుండెల మీద చెయ్యేసుకొని ఆలోచిస్తే లేదనే చెప్పాలి. అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వస్తుంది నా దేశానికి అని ఆ రోజు ఆయన అన్నది ఎందుక అంటే మనకి ఈరోజు అర్థమవుతుంది. అర్ధరాత్రే కాదు, పట్టపగలు కూడా ఆడపిల్ల ఒంటరిగా రోడ్డు మీద వెళ్ళే పరిస్థితి ఈరోజు లేదు. महात्मा गांधी की महात्मा गांधी की महात्मा गांधी की महात्मा गांधी की बापूजी अमर रहे, बापूजी अमर रहे, बापूजी अमर रहे, महात्मा गांधी जी के महात्मा गांधी जी पूज्य बापूजी अमर रहे. కానీ దేశంలో కానీ జరుగుతున్నటువంటి ఉమెన్ ట్రాఫికింగ్ కానీ చైల్డ్ అబ్యూజ్ని కానీ ఇట్లాంటివన్నిటికి కూడా మనము చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీ అందరికీ ఒక చిన్న విషయం తెలియజేస్తున్నాం. 5వ తేదీ శుక్రవారం, 5వ తేదీ శనివారం 5వ తేదీన మన జిల్లాలో మన సాలూరు నియోజకవర్గంలోనే మహిళా రక్షణకై ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం. మహిళా రక్షణ మీద అవగాహన సదస్సు. అదేంటి అంటే జిల్లాలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా ఉద్యోగులు, మహిళా ఆర్గనైజర్సు ఎవరైనా కానీ ఒక బాధ్యతాయుతంగా ఫీల్ అయిన వాళ్ళు ఎవరైనా కానీ 5వ తేదీన వచ్చి బాలిక మహిళా రక్షణ మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. ఆ రోజు వచ్చి పాలు పంచుకోవాలని నేను సభాముఖంగా మీ అందరికి కూడా ఈ వేదిక మీద నుంచి అందరికి కూడా ఆహ్వానం పలికాను. గాంధీ మనం ముద్దుగా మహాత్మాను పిలుచుకున్నటువంటి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకి అందరూ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఆయనకి నివాళులు అర్పించడానికి ఎప్పుడు కూడా ముందుంటారు. ముఖ్యంగా ప్రపంచ దేశాలందరూ కూడా గాంధీ మహాత్ముడు అంటే ఒక గౌరవం, ఒక ఉన్నతమైనటువంటి భావాలున్న వ్యక్తి కాబట్టి ఆయన్ని గౌరవిస్తూ ఆయన్ని పూజిస్తూ ఇప్పటికీ కూడా భారతదేశంలోనే కాక వేరే దేశాల్లో కూడా గాంధీ రోడ్ అని కానీ, గాంధీ మార్గ్ అని కానీ, గాంధీ వీధని కానీ పెట్టుకుంటూ వెళ్తున్నారు అంటే ఆయన మీద మనకున్నటువంటి అపారమైనటువంటి నమ్మకం, గౌరవం దానికి ఉదాహరణ. ముఖ్యంగా అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా సమాజంలో తిరిగినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వస్తుంది అని ఆ మహాత్ముడు చెప్పింది మనందరం మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి.